ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప ప్రసంగికుడైన జాన్ వెస్లీ గారి గురించి, గొప్ప గాయకుడైన చార్లెస్ వెస్లీ గారి గురించి తెలియని వారుండరు. అయితే వారు ఈ విధంగా దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడుటకు వారిని దేవునిలో పెంచే విషయంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించారంటే వారి తల్లి అయిన సూసన్నా వెస్లీ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూసన్నా వెస్లీ గారి జీవితంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు సాదాసీదా సమస్యలు కాదు. ఆమె యొక్క 19 మంది సంతానంలో 9 మంది చిన్నతనంలోనే మరణించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతో దారుణముగా ఉండేవి. ఆమె భర్త కూడా ఎన్నోసార్లు జైలులో పెట్టబడ్డారు. వారు నివసిస్తున్న ఇల్లు 2 సార్లు అగ్ని ప్రమాదానికి గురై వారి ప్రాణాలు త్రుటిలో కాపాడబడ్డాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఆమె జీవితంలో ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆమె యొక్క పిల్లల ఎడల అశ్రద్ధను ఆమె చూపించలేదు. ఆమె పిల్లలను ఆధ్యాత్మికంగాను నైతికంగాను పెంచే విషయాలలో 16 నియమాలను ఆమె పాటించారు. ఇవి వారిని ప్రార్థనలోను, క్రమశిక్షణలోను, అంతేకాకుండా మంచి ప్రవర్తనలోను పెరిగేలా చేశాయి. అవి ఏమిటంటే, ఆహారం మధ్యలో తినడం అనుమతించకూడదు. పిల్లలు గనుక రాత్రి 8 గంటల లోపు పడుకోవాలి. మెడిసిన్ వద్దు, మెడిసిన్ వేసుకోను అంటూ ఫిర్యాదు చేయకూడదు. పిల్లల యొక్క స్వేచ్ఛా సంకల్పాన్ని అదుపులో పెట్టి దేవునికి లోబడేలా వారిని పెంచాలి. పిల్లలు మాట్లాడగలిగిన వెంటనే ప్రార్థన చేయడం నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలో పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. అంతేకాకుండా పిల్లలు ఏదైనా మర్యాదగా అడిగితే ఇవ్వాలి గాని ఏడిస్తే ఇవ్వకూడదు. అబద్ధం ఆడకూడదు. తప్పు చేసి ముందుగా ఒప్పుకుంటే దానికి ఎక్కువగా శిక్షించకూడదు. పాపపూరిత చర్యలను శిక్షించకుండా విడిచిపెట్టకూడదు. ఒక తప్పుకు 2 సార్లు శిక్షించకూడదు. మంచి ప్రవర్తనను ప్రశంసించాలి. ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నించినది విజయవంతమైన కాకపోయినా ప్రయత్నించిన వారిని మెచ్చుకోవాలి. అంతేకాకుండా ఇతరుల వస్తువులను జాగ్రత్తగా కాపాడాలి. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి. కుమార్తె చదవడం పూర్తి అయ్యాక ఇంటి పనులు చేయాలి. అంతేకాకుండా చివరకు పిల్లలు శిక్షకు భయపడేలా వారిని పెంచాలి. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సూసన్నా వెస్లీ గారు ఆమె యొక్క కుమార్తెలను పెంచుట ద్వారా ఆమె సంతానం నుండి గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడైన జాన్ వెస్లీ గారు వచ్చారు. గొప్ప గాయకుడైన చార్లెస్ వెస్లీ గారు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో యోకేబేదు గురించి మనం చూస్తూ ఉంటాం. యోకేబేదు ఆమె యొక్క పిల్లల విషయమై సరి అయిన నిర్ణయాలు తీసుకున్నట్టు ద్వారా ఆమె యొక్క 3 సంతానము, మిరియాము గొప్ప ప్రవక్తిగా, అహరోను ఇశ్రాయేలీల మొట్టమొదటి యాజకునిగా, మోషే ఇశ్రాయేలీల గొప్ప నాయకుడిగా దేవుడు ఆశీర్వదించారు. కాబట్టి తల్లి తన పిల్లలను సరి అయిన మార్గంలో పెంచుతూ సరి అయిన ఆధ్యాత్మిక నిర్ణయాలు ఆమె పిల్లల విషయమై తీసుకుంటూ దేవునిలో వారిని పెంచినట్లయితే, ఆధ్యాత్మికంగాను నైతిక విలువలు వారికి నేర్పించినట్లయితే దేవుడు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆమేన్.